ఈడీ విచారణలో జోక్యం, మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఐపీఎల్ 2026 దేశీ కలకల, విదేశీ డీలా. మీ ఈఎంఐలను ఎలా ప్లాన్ చేసుకోవాలి? చమురే కరిగు ద్వీపాన్ని ముంచేస్తుంది, అమెరికా మంత్రి హెచ్చరికలు. ధోని కఠిన శిక్షణ నా ఆలోచనను మార్చింది అన్న వినోద్ భాటియా. ఈ తీర్పుతో కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలు, హరీష్ రావు వెల్లడి. భారత్లోకి టెస్లా YL మోడల్ సింగిల్ ఛార్జింగ్ తో 681 కిలోమీటర్లు. భారీ రేటు భారమై న్యాయం చేయలేకపోతున్న ఐపీఎల్ ఆటగాళ్లు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు, ట్రంప్ వెల్లడి. మేడిగడ్డలో ఏం జరిగిందో మళ్లీ విచారణ జరిపించాలి, కేటీఆర్ వెల్లడి. మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుదాం, ఆర్టీసీ జేఏసీ చైర్మన్. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు, ఖర్గేకు ఈసీ నోటీసులు. ఈడీ విచారణలో జోక్యం, మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ పై జరుగుతున్న ఈడీ విచారణలో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు నేరుగా కలగజేసుకోవడం సరికాదని, ఆమె చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బెంగాల్లో చోటు చేసుకున్న బొగ్గు కుంభకోణానికి సంబంధించిన నమోదైన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ గత కొన్నాళ్లుగా దర్యాప్తు చేస్తోంది. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ప్రభుత్వ అధికారులు దర్యాప్తులో జోక్యం చేసుకున్నారంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించే పరిస్థితి తలెత్తుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎప్పుడూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించింది. ఐపీఎల్ 2026 దేశీ కలకల, విదేశీ డీలా. ఐపీఎల్ అనగానే భారత స్టార్ల కంటే ఎక్కువగా విదేశీ ప్లేయర్లు చెలరేగిపోవడం గతంలో చూశాం. కానీ ఈసారి టోర్నీలో దేశీ ఆటగాళ్లు అదరగొడుతోంటే విదేశీ క్రికెటర్లు తేలిపోతున్నారు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో 1-2 మెరుపులు తప్పించి విదేశీ ప్లేయర్లు ముద్ర వేయలేకపోయారు. మీ ఈఎంఐలను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈ రోజుల్లో బ్యాంకులు, వివిధ రుణ సంస్థలు రుణాలను సులభంగా అందిస్తున్నాయి. చాలా మంది వ్యక్తులు తాము వాటికి అర్హులమనే ఉద్దేశంతో ఆ రుణాన్ని భరించగలమో లేదో అని కూడా చూడకుండా అధిక మొత్తంలో రుణాలు తీసేసుకుంటారు. మొదట్లో ఒక పెద్ద మొత్తంతో కూడిన రుణం సులభంగా తిరిగి చెల్లించదగినదిగా అనిపించినప్పటికీ అది ఎల్లప్పుడూ మనం ప్లాన్ చేసుకున్నట్లుగా జరగదు. ఉద్యోగం కోల్పోవడం లేదా వైద్య అత్యవసర పరిస్థితి వంటి కొన్ని దురదృష్టకర సంఘటనలు ఎదురైనప్పుడు ఈఎంఐలు చెల్లించడం సాధ్యపడకపోవచ్చు. కాబట్టి కొన్ని సంఘటనలు, పరిస్థితుల ద్వారా ఏర్పడే కొన్ని పరిణామాలను ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోవాలి. అందుచేత మీ సామర్థ్యం మేరకు మాత్రమే రుణాన్ని తీసుకోవడం మంచిది. చమురే కరిగు ద్వీపాన్ని ముంచేస్తుంది, అమెరికా మంత్రి హెచ్చరికలు. ఇరాన్ మెడలు వంచి దాన్ని ఎలాగైనా ఒప్పందంలోకి తీసుకురావాలని అమెరికా, యుఎస్ఏ గట్టిగా ప్రయత్నిస్తోంది. దాన్ని ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టేందుకు హార్ముజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. దానిని ఉద్దేశించి అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనంతో ఇరాన్ చమురు ఎగుమతులు ఆగిపోయి కరిగు ద్వీపం నిల్వలతో నిండిపోతుందన్నారు. పర్షియన్ గల్ఫ్ లో ఒక చిన్న ద్వీపమైన ఈ కర్గ్ ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైనది. ఇక్కడి నుంచే దాదాపు 90% ఎగుమతులను ఇరాన్ నిర్వహిస్తోంది. ఈ దిగ్బంధనం నేపథ్యంలో ఆ దేశ చమురు ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీనిపై బెసెంట్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇరాన్ ఓడరేవులపై యుఎస్ దిగ్బంధనం కొనసాగుతోందని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ధోని కఠిన శిక్షణ నా ఆలోచనను మార్చింది అన్న వినోద్ భాటియా. క్రీడాకారులకు ఆర్మీ, వాయు, నేవీలో గౌరవ హోదాలను కేటాయిస్తూ ఉండడం సహజం. అర్హత పరీక్షలు రాసి వచ్చిన వారి మాదిరిగా వీరికి కఠిన శిక్షణ తప్పనిసరేమీ కాదు. అలాగే ఏదైనా విపత్కర పరిస్థితుల్లో తమ సేవలను అందించాలనుకుంటే ఆయా విభాగాలకు వెళ్లవచ్చు.
ఇందులోనూ తప్పనిసరిగా పాల్గొనాలనే నిబంధన ఉండదు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం తన లెఫ్టినెంట్ కల్నల్ పదవికి న్యాయం చేశారు. కఠినమైన శిక్షణను తీసుకోవడం గమనార్హం. నియంత్రణ రేఖ వద్ద పహారాకు వెళ్లారు. దీంతో ధోనీకి హోదా ఇవ్వడంపై మొదట్లో ఉన్న తన ఆలోచన తీరులో మార్పు వచ్చినట్టు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వెల్లడించారు. తాజాగా ఓ పాడ్కాస్టులో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లోకి టెస్లా వైఎల్ మోడల్ సింగిల్ ఛార్జింగ్ తో 681 కిలోమీటర్లు. అమెరికాకు చెందిన కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత మార్కెట్లో కొత్త విద్యుత్ కారును లాంచ్ చేసింది. గత ఏడాది మోడల్ వైను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా వైఎల్ పేరిట టెస్లా మోడల్ వైఎల్ కొత్త మోడల్ ను విడుదల చేసింది. దీని ధర 61.99 లక్షలు ఎక్స్ షోరూమ్ గా నిర్ణయించింది. అధిక వీల్ బేస్ 6 సీటర్ కెపాసిటీతో ఇది వస్తోంది. గత ఏడాది లాంచ్ చేసిన మోడల్ వై స్టాండర్డ్, లాంగ్ వేరియంట్స్ లో లభ్యమవుతుండగా కొత్తగా తీసుకొచ్చిన మోడల్ వైఎల్ సింగిల్ ప్రీమియం వేరియంట్ లో లభించనుంది. ధర కూడా రెండింటికి మధ్యలో ఉంది. దేశీయంగా ఎస్యూవీలకు పెరుగుతోన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని మోడల్ వైఎల్ ను టెస్లా లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మోడల్ ను గత ఏడాది చైనాలో విడుదల చేయగా అమెరికాలో ఇంకా లాంచ్ చేయకపోవడం గమనార్హం. భారీ రేటు భారమై న్యాయం చేయలేకపోతున్న ఐపీఎల్ ఆటగాళ్లు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకునే ఆటగాళ్లు ఆ రేటుకు తగ్గట్లు ఆట ఆడిన సందర్భాలు అరుదు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, శ్రేయస్ అయ్యర్ లాంటి కొద్ది మందిని మినహాయిస్తే రికార్డు రేటు పలికిన ఆటగాళ్లందరూ నిరాశపరిచిన వాళ్లే. ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సీజన్ ముంగిట వేలంలో భారీ ధర తెచ్చుకున్న క్రికెటర్లలో దాదాపు అందరూ నిరాశజనక ప్రదర్శన చేస్తున్నారు. ఐపీఎల్ వేలం జరిగినప్పుడు ఆయా జట్ల అవసరాలను బట్టి కొందరు ఆటగాళ్లకు వారి స్థాయికి మించి రేటు పలుకుతుంటుంది. ఈ క్రమంలో రికార్డులు బద్దలైపోతుంటాయి. అలా అనుకోకుండా కలిసొచ్చి భారీ ధర దక్కించుకున్న ఆటగాళ్లు ఆ సమయానికి చాలా సంతోషిస్తారు. కానీ మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఆటగాళ్లకు పలికిన రేటుకు న్యాయం చేస్తారా లేదా అని అందరూ వారిపై దృష్టి సారిస్తారు. ఈ స్థితిలో అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. తమకు పలికిన రేటుకు న్యాయం చేయడం సంగతి అటుంచితే ఓ మోస్తరుగా కూడా ఆడలేక ఆ ఆటగాళ్లు నిరాశపరుస్తుంటారు. గత ఏడాది ఐపీఎల్ వేలంలో రికార్డు రేటు దక్కించుకుంది రిషబ్ పంత్. అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27 కోట్ల రేటుతో లక్నో సూపర్ జైంట్స్ సొంతమయ్యాడు. ఢిల్లీ విడుదల చేశాక అతన్ని కొనుక్కుని లక్నో కెప్టెన్ను చేస్తే జట్టును సమర్థంగా నడిపించలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 269 పరుగులే చేయగలిగాడు. ఈ సీజన్లోనూ పంత్ సాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు ట్రంప్ వెల్లడి. ఇరాన్తో రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. అమెరికా, ఇరాన్ మధ్య ఈ నెల 8న 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ముగియడానికి కొన్ని గంటల ముందు దీన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రధాని షహబాజ్ షరీఫ్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంఘర్షణ ముగించేందుకు ఇరాన్ ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు దానిపై దాడులు చేయమని అన్నారు. అయితే హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం మాత్రం కొనసాగుతోందని స్పష్టం చేశారు. మేడిగడ్డలో ఏం జరిగిందో మళ్లీ విచారణ జరిపించాలి, కేటీఆర్ వెల్లడి. కూలింది కాళేశ్వరం కాదని కాంగ్రెస్ చేసిన కుట్రలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పై దుష్ప్రచారం చేసిన వారి చెంప చెల్లుమనిపించే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుతో కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలు, హరీష్ రావు వెల్లడి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ తీర్పుతో కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన విచారణను హైకోర్టు తప్పుబట్టింది. ఎవరిని కుట్రలు చేసినా ధర్మం గెలుస్తుందని నిరూపితమైంది. ప్రజా సమస్యలు పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలాడారు. రేవంత్ నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లమయ్యింది. ఇప్పటికైనా కక్ష సాధింపులు, రాజకీయ దుష్ప్రచారం ఆపాలి. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరమని హరీష్ రావు అన్నారు. మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుదాం.
ఆర్టీసీ జేఏసీ చైర్మన్. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఆర్టీసీ ఐకాసా నేతలు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామని ఐకాసా చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ ప్రజా సంఘాలు కూడా తమ సమ్మెకు మద్దతు తెలిపాయని వెల్లడించారు. తక్షణమే ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు, ఖర్గేకు ఈసీ నోటీసులు. ప్రధాని మోదీ ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఎన్నికల సంఘం నుంచి ఈ స్పందన వచ్చింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో గురువారం పోలింగ్ జరగనున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటీసులు రావడం గమనార్హం.